సిగాచి పరిశ్రమ పేలుడు స్థలం నుంచి ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్ ప్యాక్ చేసిన బాక్సులను మృతదేహాలు భద్రపరిచిన బాక్సులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవి మృతదేహాలు కాదు, కేవలం పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్ ను ప్యాక్ చేసిన బాక్సులన్నారు. బాధిత కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ మృతదేహాల అప్పగింతలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు మంత్రి. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి మృతదేహాలు శరీర భాగాల నుంచి శాంపిల్స్ ను సేకరించి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ FSL పంపిస్తున్నారన్నారు మంత్రి. ఈ శాంపిల్స్ ను ఉపయోగించి శాస్త్రీయంగా DNA పరీక్షలు చేసి కుటుంబ సభ్యుల DNAతో పోల్చి చూసి DNA మ్యాచ్ అయిన ప్రతి మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారన్నారు మంత్రి. ఫ్రీజర్లను అంబులెన్స్లలో ఉంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి స్వగ్రామాలకు ఉచితంగా తరలిస్తున్నారని తెలిపారు మంత్రి దామోదర. దహన సంస్కారాలు ఇతర అవసరాల కోసం మృతుల కుటుంబాలకు ఇప్పటికే 1,00,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. అలాగే పూర్తి స్థాయిలో ₹1 కోటి పరిహారం కంపెనీ నుంచి అందజేయడం జరుగుతుందన్నారు మంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, SP, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సిగాచి క్షతగాత్రులకు చికిత్స, బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సహకారం అందిస్తున్నారన్నారు మంత్రి. పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచి DNA పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారని ప్రకటన విడుదల చేశారు మంత్రి దామోదర. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలోని ప్రతి పౌరుడిని చైతన్యపరుస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ST సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్. హైదరాబాద్ సోమాజిగూడలోని దిల్కుషా గెస్ట్ హౌస్లో జరిగిన కార్యక్రమానికి రాజేంద్ర గౌతమ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాజ్యాంగ స్థానంలో మనస్కృతిని తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ST, SC, OBCలపై వివక్ష కొనసాగుతుందని విమర్శించారు. అటు రాజేంద్ర పాల్ గౌతమ్కు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాన్ఫరెన్షన్ ఆఫ్ SC, ST, OBC అసోసియేషన్ స్టేట్ చీఫ్ మహేశ్వర్ రాజ్. संविधान को बचाने का, संविधान की सुरक्षा को लेके, SC, ST, OBC के हक अधिकार को लेके जो एक आंदोलन चला है, सब जानते हैं कि भारतीय जनता पार्टी ने एक एजेंडा तय किया था कि वो डॉक्टर बाबा साहेब अम्बेडकर जी के बनाए संविधान को ख़त्म करके मनुस्मृति के शासन को वापस लाना चाहती है. उन्होंने कहा था 400 पार दिए हम संविधान को बदलेंगे, लेकिन हम धन्यवाद करते हैं देश की जनता का, विशेष रूप से SC, ST, OBC माइनॉरिटी के लोगों का, कि सब लोगों ने मिलकर जस्टिस के को लेके, संविधान को बचाने को लेके एकजुट होकर जो वोट किया, तमाम तरह की बेईमानी करने के बावजूद भी भारतीय जनता पार्टी केवल 240 तक पहुंच पाई. संविधान के ऊपर खतरा बरकरार है, चूंकि बीजेपी के लोग जहां जहां उनकी सरकारें हैं वहां लगातार उत्पीड़न की घटनाएं बढ़ रही हैं. हमारी प्रमोशन के मुद्दे बहुत बुरी तरीके से सामने आ रहे हैं. हमारे लोगों को प्रमोशन रोके जा रहे हैं, हमारे लोगों की नौकरियों के रास्ते बंद किए जा रहे हैं, शिक्षा को महंगा करके हमारे लोगों से शिक्षा भी छीन ली जा रही है. इसलिए इस लड़ाई को बहुत ही बुद्धिमत्ता से एकजुट होकर लड़ना पड़ेगा. माँ को రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మళ్ళీ మల్లికార్జున్ ఖార్గే గారు వారికి చైర్మన్ చేయడము ఇది అత్యంత కీలకమైన నిర్ణయం. వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళను కొట్లాడాలి, వాళ్ళకు ఓడించాలంటే కేవలం అంబేద్కర్ ఆలోచన. హైదరాబాద్ LB స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్ల సమ్మేళన సభకు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభను విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, KKM ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్లు కుత్బుల్లాపూర్ నుంచి 40 బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలపై 3000 మందిని తరలించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ బ్లాక్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఆడపడుచు సోదరుడు
తక్కువ పెట్టుబడి పెడితే ఈజీగా లక్షల డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నాసీ రకం ఫుడ్ తయారీ చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. చాక్లెట్ల నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అంతా కల్తీమయం చేస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఏమాత్రం శుభ్రత పాటించకుండా తయారు చేస్తున్నారు. ప్యాకెట్లపై తయారీ, ఎక్స్పైరీ డేట్లు కూడా వాడడం లేదని ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో తేలింది. సిటీలో కల్తీ ఫుడ్ కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా క్వాలిటీ ఫుడ్ దొరకడం లేదు. క్షుణ్ణంగా పరిశీలిస్తే అంతా కల్తీ ఫుడ్ అని తెలుస్తోంది. కొందరు ట్రేడ్ లైసెన్స్ లేకుండా తయారీ, గడువు తేదీలు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారని సమాచారం. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడి ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి వదులుతున్నారు. ధనియా పౌడర్, పాలు, పసుపు, బేకరీ వస్తువులు, బిస్కెట్స్, స్వీట్స్, ఐస్ క్రీంల యూనిట్స్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ దాడులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్ ప్రాంతంలో కొందరు వ్యాపారులు అక్రమంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసేందుకు కొందరు కార్మికులను నియమించుకొని ఊహకందని విధంగా వాటిని తయారు చేస్తున్నారు. వెల్లుల్లిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత పేస్టు మాదిరిగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అల్లం మిశ్రమంతో కలిపి అల్లం వెల్లుల్లి పేస్టుగా మార్పు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గ్రాముల నుంచి కేజీ వరకు డబ్బాల్లో నింపి సిటీలోని షాపులతో పాటు పలు హోటల్స్, రెస్టారెంట్లు అమ్ముతున్నారని సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి 46 కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎల్బీ నగర్ జోన్, మహేశ్వరం జోన్ పరిధిలో వెల్లుల్లి తయారీ కేంద్రాలను గుర్తించి 3946 కిలోల కల్తీ అల్లం పేస్ట్ను సీజ్ చేశారు అధికారులు. 10 లక్షల విలువైన రోగ నిరోధక శక్తిని పెంచే నకిలీ మాత్రలు, పొడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, అధికారులు. ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆహార ప్రాసెసింగ్ కోసం అవసరమైన పత్రాలు లేకుండానే వీటిని తయారు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. నకిలీ ఆహార ఉత్పత్తులతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్, విటమిన్, ప్రోటీన్ మాత్రలు, పౌడర్, కల్తీ పాలు, కల్తీ పసుపు, ధనియా పౌడర్, కల్తీ స్వీట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీం, మినరల్ వాటర్, బేకరీ పదార్థాలను సైతం సీజ్ చేసినట్లు రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం గుర్తించి సీజ్ చేశారు. వివిధ ఆహార ఉత్పత్తులపై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలను కూడా ముద్రించడం లేదు. అటువంటి వ్యాపార ముఠాలను గుర్తించి మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే ప్రాణాలకి ముప్పని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల సుందరీకరణపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. గత 10 ఏళ్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో చెరువులు కలుషితమైపోయాయని జనాల అభిప్రాయం. దీంతో చాలా చెరువుల కబ్జాలకు గురయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయా చెరువులను మల్టీనేషనల్ కంపెనీలతో కలిసి ఎస్సీఆర్ నిధుల ద్వారా పునరుజ్జీవనం కల్పించాలని డిసైడ్ అయింది బల్దియా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మొదటి దశలో భాగంగా నగరంలోని 5 చెరువులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మల్లెకుంట, బాదుకుంట, గోసాయికుంట, చాకలవాణి చెరువు, మూసాకుంటలను సిఎస్ఆర్ నిధులతో ప్రక్షాళన చేసి అభివృద్ధి పరిచేందుకు వాటర్ ఎయిడ్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపింది. చందానగర్లోని మట్టికుంటను శుభ్రపరచడం, చెరువు కట్టను బలోపేతం చేయడం తో పాటు పూడిక తీసి వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయడం వంటి పనులను చేయనున్నారు. మిగతా 4 చెరువు కట్టల బలోపేతం, పూడిక తీతలు, అవసరమైన చోట అవుట్లెట్ల మరమ్మతులు, చెరువుల పరిసరాల్లో సుందరీకరణ పనులు చేయనున్నారు అధికారులు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చెరువులను పునరుద్ధరించే చర్యలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని చెరువులను పర్యావరణ హిత వినోద కేంద్రాలుగా తీర్చిదిద్దాలని బల్దియా డిసైడ్ అయింది. ప్రజలకు ఆహ్లాదంతో పాటు ముంపు సమస్యలు లేకుండా చేసేందుకు, చెరువులను పరిరక్షించేందుకు సిఎస్ఆర్ నిధులతో పనులు చేపట్టేందుకు మల్టీనేషనల్ కంపెనీలు ముందుకు రావాలని జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తోంది.
గతంలో సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తామని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నగరంలోని చెరువులను దత్తత తీసుకున్నాయి. ఆ తర్వాత చెరువులను డెవలప్ చేయడంతో పాటు చెరువు బఫర్ జోన్ ను కబ్జా చేశాయి. అయితే ఈసారి అలా కాకుండా కేవలం చెరువులను డెవలప్ చేసే బాధ్యతను మాత్రమే ఆయా సంస్థలకిచ్చి మెయింటెనెన్స్ బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ఎన్ని రోజుల పాటు చెరువులను పట్టించుకోకపోవడంతో అవి మురికి కూపాలుగా మారడంతో పాటు కబ్జాలకు గురయ్యాయి. చెరువుల్లో పెరిగిపోతున్న గుర్రపు డెక్కతో పాటు మురికి నీటితో చుట్టుపక్కల బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు దోమలు పెరిగిపోతున్నాయి. చెరువులను సుందరీకరించి వాక్వేలు ఏర్పాటు చేసి చెట్లను పెంచితే స్థానికులకు ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా సిటీలోని 6 చెరువులను సుందరీకరిస్తున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సిఎస్ఆర్ కింద మరో 5 చెరువులను డెవలప్ చేయడానికి పూనుకుంది. అలాగే సిటీలో మిగతా చెరువులను కూడా డెవలప్ చేస్తే పబ్లిక్ మంచి ఆహ్లాదంతో పాటు ముంపు సమస్యలను కూడా తొలగిపోతాయంటున్నారు సిటీ పబ్లిక్. కొత్తూరు ప్రాంతంలో నేర చరిత్ర ఉన్న వలసదారులు అసాంఘిక కార్యకలాపాలకు పాడుతున్న వారిని గుర్తించామన్నారు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో కార్డెన్ సెర్చ్ను నిర్వహించారు పోలీసులు. పలు షాప్స్ లో అమ్ముతున్న గంజాయి చాక్లెట్స్, సరైన పత్రాలు లేని 37 బైక్స్ ను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా సిలిండర్లు నింపుతున్న వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. కార్డెన్ సెర్చ్ నిర్వహణతో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచుతామని డీసీపీ తెలిపారు. మండలం భవానీనగర్, అంబేద్కర్ కాలనీ, నారాయణగూడ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ పోలీసు, ఎస్ఓటి టాస్క్ ఫోర్సు, క్రైమ్ టీము, మా ఆర్మ్డ్ రిజర్వ్, మా లోకల్ శంషాబాద్ జోనల్ పోలీసు అందరూ కూడా ఒక 180 మెంబర్స్ తోటి యాక్టివిటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలో చూసుకుంటే ఎక్కువ మైగ్రెంట్ లేబర్ సెటిలర్స్ ఉంటారు. ఈ ఇండస్ట్రియల్ ఏరియా సపోర్ట్గా అందరూ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాపర్ రెగ్యులేషన్ ఉండదు, టెంపరీగా వస్తారు, పోతూ ఉంటారు. చాలా క్రైమ్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేసినట్టు మాకు చాలా కంప్లైంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్లో కూడా మాకు చూసుకుంటే నార్కోటిక్ కేసెస్ ఒక 3, గుట్కా కేసెస్ చాలా వరకు రిజిస్టర్ అవుతున్నాయి ఏరియాలో. ఈ అన్నిటికో రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి స్పెసిఫిక్గా మనం టార్గెటెడ్గా ఏరియాని ఎంచుకుని మనం చేసడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. ప్రజలు ఇక్కడ ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగేయాలని, ఒక భద్రతా భావం కలిగేయాలని, ఈ పోలీస్ వాళ్ళు మీకు సహాయపడడానికి ఉన్నారనే మెసేజ్ ఇవ్వడానికే ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. ప్రజలు కూడా మంచి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యాక్టివిటీలో ఈరోజు ముఖ్యంగా ఒక 31 వెహికల్స్ మన పేపర్ లేకుండా, డాక్యుమెంట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లనే గుట్కా భారీ ఎత్తున, అట్లే గాంజా చాక్లెట్స్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా లీగలైజ్ చేసుకుంటాము. అట్లనే స్నిఫర్ డాగ్స్ తోటి మాకు నార్కోటిక్స్ ట్రైన్ స్నిఫర్ డాగ్స్ కూడా ఏరియా అంతా కూడా మనము చెక్ చేపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చాలా యాక్టివ్గా మా ఎస్ఓటి పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, మా లోకల్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేషన్ జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కేఎల్ఆర్ వెంచర్లో భార్యను చంపి భర్త పారిపోయాడు. తల్లి మృతదేహం పక్కన హృదయ విదారకంగా ఏడుస్తున్న 5 నెలల చిన్నారి ఘటన స్థానికులను కలిచివేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని సందర్శించారు మేడ్చల్ పోలీసులు. మృతురాలు ప్రశాంతి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సమయంలో కేఎల్ఆర్ వెంచర్లో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా ఇంట్లో చనిపోయిందని చెప్పేసి సమాచారం వచ్చింది. వెంటనే నేను, మా ఇన్స్పెక్టర్ పడుతున్నటువంటి సెక్రటరీ మన్మోహన్, మా తోటి ఇంకా ఇన్స్పెక్టర్ అందరూ కూడా కలిసి రావడం జరిగింది. మేము రాగానే డెడ్ బాడీని చూసినప్పుడు తన యొక్క గొంతు పైన మార్క్స్ ఉన్నాయి, గొంతు పీసి చంపినట్టుగా మాకు అనుమానం కనిపిస్తూ ఉంది. దాంట్లో వెంబడే క్లూస్ని పిలిపించాము, రూమ్ అంతా కూడా సెర్చ్ చేసినాం. దాంట్లో అక్కడ భర్తతో తనకి బాగా ఘర్షణ జరిగినట్టుగా దాంట్లో సీనా ప్రపంచం మనకు తెలుస్తూ ఉంది. ఈ అమ్మాయికి మ్యారేజ్ చెప్పేసి మాకు 1.5 years అవుతుంది. అప్పటి నుంచి కూడా భర్త అమ్మాయిని అనుమానించడం జరుగుతుంది. అందులో భాగంగానే భర్త అమ్మాయిని ఆభరణాల వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూకట్పల్లిలోని నెక్సాస్ హైదరాబాద్ మాల్లో కొత్త షోరూంను ప్రారంభించింది. 3200 చదరపు అడుగుల విస్తీర్ణంలో సరికొత్త డిజైన్లతో ఇంటర్నేషనల్ లెవెల్ షాపింగ్ అనుభూతి కలిగేలా కొత్త షోరూంను తయారు చేశారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ షోరూంను ప్రారంభోత్సవం చేశారు. హస్తకళలతో రూపొందించిన ఆభరణాలను అందించడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పారు. గోల్డ్, డైమండ్, ప్లాటినం, రత్నాలతో పాటు సిల్వర్ నెక్లెస్ సరికొత్త డిజైన్లతో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని మలబార్ గోల్డ్ 44వ అవుట్లెట్గా నెక్సాస్ హైదరాబాద్ మాల్లోని షోరూం గుర్తింపు పొందింది. ఓపెనింగ్ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అషర్, మేనేజ్మెంట్ టీమ్స్ పాల్గొన్నారు.
సిటీలో వర్షాలు పడితే ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగానే హైడ్రా టీమ్స్ నాలాల్లో చెత్త తొలగింపుని స్పీడప్ చేశాయి. నాలాలు, కల్వెట్టుల దగ్గర నిలిచిపోయిన చెత్తతో పాటు పూడికను తీస్తున్నాయి హైడ్రా టీమ్స్. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో మంత్రాల చెరువు నుంచి జిల్లేలుగూడ చెరువుకు వెళ్లే నాలాలోని పూడికను తొలగించారు హైడ్రా, డీఆర్ఎఫ్, ఎంఈటీ బృందాలు. వర్షాలు లేని రోజుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కల్వెట్టులు, నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేస్తాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటు యూసఫ్గూడ, మధురానగర్, కృష్ణానగర్ నాలాలు, కల్వట్టుల దగ్గర భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించారు హైడ్రా సిబ్బంది. రాష్ట్రంలోని పారాక్వాట్ ఫార్ములా అదే గడ్డి మందు చాలా మంది వాడుతుంటారు. దీనిని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలని స్వయంగా వైద్యులే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో దీనిపై నిషేధం ఉందని అంటున్నారు. ఇక విచ్చలవిడిగా లభించడం, నియంత్రణ లేకపోవడం కారణం ఏదైనా ఆత్మహత్యకు గడ్డి మందు కారణంగా మారిపోయింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో నిత్యం జరిగే ఆత్మహత్య ఘటనల్లో బాధితులు చనిపోవడానికి కారణం పురుగుల మందు అని మనకు తెలుసు. కానీ అంతకంటే పవర్ఫుల్ గడ్డి మందని నివేదికలు చెప్తున్నాయి. ఒక్కసారి గడ్డి మందు తాగితే వాళ్ళలో డెత్ పక్కా అని నివేదికల్లో తేలింది. క్షణికావేశంలో అనేక మంది పురుగుల మందు లేదా గడ్డి మందు తాగేస్తున్నారు. పురుగుల మందు తాగితే ఛాన్స్ ఉండవచ్చు, కానీ ఒక్కసారి గడ్డి మందు తాగితే బతికే ఛాన్సే లేదని సర్వేలు చెప్తున్నాయి. గడ్డి మందు చాలా ప్రమాదకరం కావడంతో చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇండియాలోనూ ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలనే డిమాండ్ వస్తోంది. కరీంనగర్ కలెక్టర్కు పారాక్వాట్ అనే గడ్డి మందును బ్యాన్ చేయాలి అంటూ అక్కడి వైద్యులు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇది విరివిగా లభిస్తూ ఉండటం, ఎలాంటి నియంత్రణ లేకపోవడం, ధర తక్కువ కావడం, పవర్ఫుల్ కావడంతో ఈజీగా కొనేసి తాగేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గాంధీ ఆసుపత్రికే గడ్డి మందు తాగిన కేసులు నిత్యం 2-3 కేసులు వస్తున్నాయంటే ఏ స్థాయిలో గడ్డి మందు వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇది హెర్బిసైడ్, చెట్లని తీసేయడానికి వాడతారు, కలుపు మొక్కల్ని తీసేయడానికి వాడతారు. ఇది హైలీ టాక్సిక్. దీనిలో కాంపౌండ్ ఏంటంటే పారాక్విట్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది చాలా పాయిజనస్. దీని ఏదంటే క్విక్గా సెల్ డెత్ అవుతుంది. బాడీలో తీసుకోగానే ఒక 10 to 15 ml లీథల్ డోస్. ఇది తీసుకోగానే క్విక్గా సెల్ డెత్ అవుతుంది. లైక్ ఇది కిడ్నీస్ని, లివర్ని, ఇంకా లంగ్స్ని ఎఫెక్ట్ అవుతాయి. తీసుకున్న క్వాంటిటీని బట్టి వితిన్ 1-2 days లేదంటే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే మాత్రం డెత్ దాదాపు 99.9% మోర్టాలిటీ ఉంటుంది. గడ్డి మందు ఒక్కసారి తాగితే అనేక అనారోగ్య కారణాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని అంటున్నారు డాక్టర్లు. కలుపు నివారణ కోసం రైతులు ఎక్కువగా పారాక్వాట్ అనే గడ్డి మందును వినియోగిస్తూ ఉంటారు రైతులు. ఇదే మందును క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడానికి వాడుతున్నారంటున్నారు డాక్టర్లు. దీన్ని యాక్చువల్గా జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి కంట్రీస్లో బ్యాన్ చేశారు దీన్ని. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా దీనికి చాలా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండదు. దీన్ని వాడాలంటే దానికి ఒక స్పెసిఫిక్ నామ్స్ అన్నీ ఉంటాయి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే మన కంట్రీలో ఏమైనా చేయగలిగితే, దీన్ని వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూడగలిగితే దీనివల్ల మనకు దీని బాధ నుంచి తప్పించుకోవచ్చు. గడ్డి మందు తాగితే నాలుక నుంచి మొదలు లోపల ఆర్గాన్స్ అన్నీ పాడైపోతాయి. 10 మిల్లీలీటర్ల నుంచి 30 మిల్లీలీటర్లు తాగినా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. చికిత్స అందించినా చివరికి మరణం సంభవించే వరకు దీని ప్రభావం ఉంటోంది. దీనికి ప్రధానంగా యాంటీడోస్ అంటే విరుగుడు మందు లేకపోవడంతో ఈ మందు తాగిన వారు బతకడం లేదని చెప్తున్నారు డాక్టర్లు. మనుషుల ప్రాణాలు కాపాడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలని కోరుతున్నారు డాక్టర్లు. అసోసియేషన్ ఫామ్ చేసి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ గారికి కానీ, కలెక్టర్స్ కానీ, ఇక్కడ తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము ఈ మన తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఇది బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు డాక్టర్లు, జనాలు. లేదంటే మరింత మంది రైతులు, సాధారణ ప్రజలు గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ సిటీలో దోమల కంట్రోల్పై బల్దీ ఆఫీసర్స్ సీరియస్ గా దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. రెగ్యులర్ ఫాగింగ్ తో తూతూ మంత్రంగా చేస్తున్న పనులే తప్ప కొత్తగా ఏం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కోల్డ్ ఫాగింగ్ తో మంచి రిజల్ట్స్ ఉంటాయని సైంటిస్టులు సూచిస్తున్నా జీహెచ్ఎంసీ దీనిపై ఏమీ మాట్లాడడం లేదని తెలుస్తోంది.
వానాకాలం సీజన్ మొదలైంది. వర్షాలతో సీజనల్ వ్యాధులు మోపవుతున్నాయి. సీజనల్ వ్యాధులకు ప్రధాన కారణం దోమలే. బల్దియాలో ఏటా దోమల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో దోమల నివారణపై మాత్రం బల్దియా అంత సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇక రెగ్యులర్గా ఫాగింగ్ కంటే కోల్డ్ ఫాగింగే మంచిదని రిపోర్టులు చెప్తున్నా బల్దియా అందుకు ముందుకు పోవడం లేదు. పైగా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉన్నా ఇంట్రెస్ట్ మాత్రం చూపడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పైలట్ ప్రాజెక్టు కింద కుకుట్పల్లి జోన్లోని మూసాపేట్ సర్కిల్లో కోల్డ్ ఫాగింగ్ చేశారు బల్దియా అధికారులు. దీని తర్వాత అక్కడ దోమల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా కోల్డ్ ఫాగింగ్తో మంచి రిజల్ట్స్ వస్తాయని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఎంటమాలజీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా బాగానే ఉందని తేల్చింది. దీనికి సంబంధించి త్వరలోనే రిపోర్ట్ ఇవ్వనుంది. అంతేకాకుండా కూకుట్పల్లి జోనల్ కమిషనర్ కూడా కోల్డ్ ఫాగింగ్ చేసిన ప్రాంతంలో జనాల అభిప్రాయాలను తెలుసుకొని దోమలు తగ్గుముఖం పట్టినట్లు నివేదికిచ్చారు. కోల్డ్ ఫాగింగ్తో ఎన్నో ప్రయోజనాలున్నా అమలు చేయడంలో మాత్రం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా ఉంటుంది. గ్రేటర్లో ఏండ్లుగా దోమల నివారణకు డీజిల్తో కూడిన మెషిన్లతో ఫాగింగ్ చేస్తున్నారు. దీంతో దోమలు తగ్గాయని తేలకపోయినా వేరే మార్గాలు లేక బల్దియా ఇదే రూట్ ఫాలో అవుతోంది. ఈ ఫాగింగ్తో ఏటా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగానికి 25 కోట్ల వరకు ఖర్చవుతోంది. దీని స్థానంలో కోల్డ్ ఫాగింగ్ చేస్తే డీజిల్ ఖర్చే ఉండదు. ఈ ప్రక్రియలో ఆక్వా K-O3 అనే కెమికల్ వాడి ఫాగింగ్ చేయాలి. దీనికి జతగా కేవలం నీళ్లను వాడితే సరిపోతుంది. దీనికి ఏడాదికి 6 నుంచి 8 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాకపోతే కోల్డ్ ఫాగింగ్ కోసం మిషన్లు కొంటే సరిపోతుంది. బల్దియా పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి 21 కోట్లు కేటాయించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో దోమల నియంత్రణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో 2375 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 1800 మంది బస్తీలు, గల్లీలు, ఇండ్లకు వెళ్లి ఫాగింగ్ చేస్తున్నారు. బల్దియా దగ్గర 1817 ఫాగింగ్ మిషన్లుండగా వీటిలో సగం వరకు కూడా పనిచేయడం లేదు. ఎప్పుడో కొన్న మిషన్లు కావడంతో రిపేర్కు కూడా అవకాశం లేదని తెలుస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎంటమాలజీ ఎస్ఈలు, సూపర్వైజర్లు అన్ని మిషన్లు పనిచేస్తున్నాయని, రెగ్యులర్గా ఫాగింగ్ చేస్తున్నామని రికార్డుల్లో రాసి డీజిల్ నొక్కేసి బయట అమ్ముకుంటున్నారు. పైగా సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలున్నా ఎక్కడా ఈ టైమింగ్స్ అమలు కావడం లేదు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కోల్డ్ ఫాగింగ్ అమలు చేయడమే మార్గమని కొందరు అధికారులు చెప్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ స్పీడ్గా జరుగుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ అయిన నగదుపై ఆయన్ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించడంపై ఆరా తీశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మూడోసారి విచారణకు హాజరయ్యారు. 54.89 కోట్ల దుర్వినియోగంపై ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఇదే కేసులో గత ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను గత నెల 16న విచారించారు. అలాగే హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు ఏసీబీ ఆఫీసర్స్. గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలతో పాటు ఫార్ములా ఈ కార్ రేస్ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు, సీఈఓలను ఏసీబీ ఇప్పటికే వర్చువల్గా విచారించింది. వీరి స్టేట్మెంట్ల ఆధారంగా అరవింద్ కుమార్ను మూడోసారి 6 గంటల పాటు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ ఒప్పందంలో జరిగిన 54.88 కోట్ల అవకతవకలతో ఖజానాకు నష్టం జరిగిందని ఎంఏయుడి ప్రధాన కార్యదర్శి దానకిషోర్ 2024లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసింది ఏసీబీ. నిధుల బదిలీకి సంబంధించి క్యాబినెట్ లేదా ఆర్థిక శాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండా హెచ్ఎండీఏ ద్వారా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్కి చెల్లింపుపై అరవింద్ కుమార్ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి లాభాపేక్ష లేనప్పుడు ఎఫ్ఈఓకు చెల్లింపులపై ఎందుకు నిబంధనలు పాటించలేదని నిలదీశారు. కేటీఆర్ చెబితేనే హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెప్పినట్టు సమాచారం. అప్పటి పెద్దల ఆదేశాల మేరకే ఫార్ములా ఈ రేస్ ఒప్పందాలు జరిగాయని చెప్పినట్టు తెలిసింది. 6 గంటల పాటు అరవింద్ కుమార్ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ ఫార్ములా కేసులో 6 రకాల ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. మారుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు అమాయక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు జేబు దొంగలుండేవారు.
కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్లోకి చొరబడుతున్నారు. ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు. మన డబ్బును ఎవడు ఎప్పుడు ఏ టైంలో కొట్టేస్తాడో తెలియడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ జీరో అయ్యే వరకు తెలియడం లేదు. కొత్త లింకులు పంపుతూ డబ్బులు మాయం చేస్తూ విదేశాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. సైబర్ నేరాలు ప్రజలకు, ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారాయి. సామాన్యుడి నుంచి మేధావుల వరకు బాధితులే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివిధ రకాలుగా ప్రజలను సైబర్ నేరగాలు మోసం చేసిన డబ్బు వివిధ బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ ఫ్రాడ్లో కొట్టేసిన డబ్బును చాకచక్యంగా విదేశాలకు తరలిస్తున్నారు. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు డబ్బును ఎరగా వేసి బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేపిస్తున్నారు. అలా బ్యాంకుల్లో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. కోటికి 1,00,000 చొప్పున కమిషన్ అకౌంట్ హోల్డర్కి ఇస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కొన్ని స్టేజ్ల వారీగా ప్రాసెస్ చేసి బిట్కాయిన్ రూపంలో చైనా, సౌదీ వంటి దేశాలకు చేరవేస్తున్నారని సమాచారం. ఈ సైబర్ క్రైమ్ మానిటరింగ్ మొత్తం కూడా ఎక్కువగా చైనా నుంచి నడిపిస్తున్నట్లు చెబుతున్నారు సైబర్ నిపుణులు. కొన్ని బ్యాంకులను సెలెక్ట్ చేసుకుని మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఈ డబ్బు తరలిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. విదేశాలకు డబ్బు తరలించిన తర్వాత వాటిని ఉగ్ర కార్యకలాపాలకు, ఇతర వాటికి వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి కాజేసిన సొమ్మును బిట్కాయిన్ రూపంలోకి మార్చుకుని విదేశాలకు తరలిస్తున్నారు. ఈజీగా మనీ వస్తుందని వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో లింక్స్ వస్తే క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియాలోని వివిధ యాప్స్లో లేదా ఫోన్లకు అనుమానాస్పద లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు సైబర్ నిపుణులు. హైదరాబాద్లో రోహింగ్యా శరణార్థులు నివసిస్తున్నారా? నగరంలోని పలు ఏరియాల్లో శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారా? 2017లో మయన్మార్లో రోహింగ్యాలపై సైనిక చర్యల తర్వాత హైదరాబాద్ నగరానికి కొందరు మకాం మార్చారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మురికివాడలో నిర్బంధ శిబిరాలు జీవనం సాగిస్తున్నారని నిఘా పటిష్టం చేశారు పోలీసులు. భారత్లో 40,000 మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో హైదరాబాద్లోని పాతబస్తీ, బాలాపూర్లో ఎక్కువగా రోహింగ్యా శరణార్థి శిబిరాలున్నట్లు గుర్తించారు అధికారులు. మయన్మార్లో రోహింగ్యాలపై సైనిక చర్యల తర్వాత చాలా మంది వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్కు వచ్చినట్టు భావిస్తున్నారు. కొందరు మురికివాడల్లో చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న పనులు చేసుకుంటున్నారు. సిటీలో నివసిస్తున్న రోహింగ్యాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఫోకస్ పెట్టింది. పాతబస్తీ, బాలాపూర్ శరణార్థి శిబిరాల్లో 9,000 మంది ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించి అధికారులకు లేఖ రాసింది. వీరందరూ ప్రభుత్వం జారీ చేస్తున్న గుర్తింపు కార్డులు, ధృవీకరణ పత్రాలు అక్రమ మార్గంలో తీసుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. రోహింగ్యాల పిల్లలకు స్థానిక ఆసుపత్రుల్లో అక్రమ జనన ధృవీకరణ పత్రాలు లభిస్తున్నట్లు ఆరోపణలుండడంతో వాటన్నింటినీ గుర్తించి సరిచేయాలని జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలను కోరింది ఎన్ఐఏ. బాలాపూర్లో రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు, బీజేపీ నేతలు. రోహింగ్యా శరణార్థుల శిబిరాల్లోనూ అక్రమంగా కరెంటు వినియోగిస్తూ 10ల సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అంటున్నారు. వీరితో లవ్ జిహాద్ వంటి సమస్యలున్నాయంటున్నారు జనం. బాలాపూర్ పరిధిలో 130 కేసులు నమోదైనట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వివరాలు సేకరించారు. స్థానిక తహసీల్దారు, కలెక్టర్కు రోహింగ్యాల విషయంలో ఫిర్యాదు చేశామని అంటున్నారు బీజేపీ లీడర్స్. జీహెచ్ఎంసీ పరిధిలో ఆధార్, రేషన్ కార్డులు ఎలా వస్తున్నాయంటూ అధికారులను ఎన్ఐఏ ప్రశ్నించినట్టు తెలిపారు. 2,000కు ఆధార్ కార్డులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోహింగ్యాలపై చర్యలు తీసుకోకపోతే వారి నుంచి ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాంతంలో నిజంగా కూడా వాళ్ళు రోహింగ్యాలంటే వాళ్ళు బతకరికి వచ్చిన ఒక సావరం ఇచ్చి కొన్ని సంస్థలు వాళ్ళకు ఫుడ్ పెడితే వాళ్ళు అక్కడ బతకాలి. కానీ ఈరోజు మొత్తం వాళ్ళు ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి వచ్చి మన ప్రాంతాన్ని అంతా సెర్చ్ చేస్తూ మన ప్రాంతాన్ని ఏం జరుగుతుందో మంచి చెడ్డ తీసుకొని ఇతర దేశాలకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళంతా నిజంగా మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ పేరు తీసుకుపోయి అమ్మాయిలను తీసుకుపోయి ఖరాబ్ చేయడం, దాంతోపాటు మదర్సాల పేర్ల మీద తీసుకొచ్చి అలా పిల్లలను మతపరంగా రెచ్చగొట్టి మన దేశం మీద ద్వేషం పెంచుతూ మేము ఓన్లీ బాలాపూర్ మండలకి పిఎస్ పరిధిలో అడిగితే తక్కువ ఓన్లీ తక్కువ పిఎస్ అంటే 130 కేసులు ఉన్నాయి. ఆర్టీఐ కింద తీసుకుంటే 130 కేసులు వేసిండు.
పాతబస్తీ బాలాపూర్ పరిధిలో రోహింగ్యా శరణార్థి శిబిరాలు వారి కదలికలపై ఎన్ఐఏ సూచనతో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. వారికి లభిస్తున్న అక్రమ గుర్తింపు కార్డుల వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. వారికి సహకరిస్తున్న అధికారుల డేటా సేకరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా 7 అమ్మలకు 7 బోనాల కార్యక్రమంలో భాగంగా అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. పాతబస్తీలో మోహరం సందర్భంగా ఈ ఆదివారం జరిగే బీబీకా ఆలం ఊరేగింపు కోసం సిటీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ సివి ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పాతబస్తీని సందర్శించారు. ధట్టి సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు పోలీసు అధికారులు. బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు సిపి సివి ఆనంద్. ఇదే అంశంపై మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. హైదరాబాద్లోని పాతబస్తీలో నిర్వహించే బీబీకా హలాం ఈ ఆదివారం జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఆ హిస్టరీ ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు, దబీర్పుర నుంచి బీబీకా హలాం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో షియా తెగకు సంబంధించిన ముస్లింలు కూడా రక్తం చిందిస్తూ ప్రార్థనలు చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొంటుంటారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. मैं मुजाहिर बीबी का अलावा हज़रतुद्दीन हातिफ। यहाँ चांद दिखने के बाद अल्लाह मुबारक स्टार्ट होते हैं। मज़ा मजहब मिलत ज़ायरीन आते हैं यहाँ पर, हिंदू मुस्लिम सिख ईसाई सब आते हैं। आप सब देख रहे हैं यहाँ पर जितने ज़ायरीन आ रहे हैं। 10 मुहर्रम के दिन, आशूरा के दिन 1 बजे ठीक अलम खुल गया एलिफेंट पे, पूरा शहर घूमता है। जैसे अली कोट अलिया से लेकर चार मीनार, चांद मीनार से गुलदारों से मंडी में आराम से चादरघाट में ठंडा होता है। और यहाँ के इंतज़ाम बहुत अच्छे हैं, अल्लाह के फजल। पुलिस का भी इंतज़ाम है, हमारे MLA कॉपरेटर्स वगैरह सब मिले एमआईएम के सब इंतज़ाम अच्छे करे हैं। బీబీకా ఆలంకి మొహరం సందర్భంగా ప్రత్యేక అయితే అలంకారం చేస్తుంటారు. దీనికి సంబంధించి కూడా మనం అక్కడ చూడొచ్చు. మొత్తం టోటల్గా 6 బ్యాగ్స్ ఉన్నాయి. 6 బ్యాగ్స్ కూడా డైమండ్స్తోని ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. దానికి సంబంధించింది కూడా ఎలాంటి ఇష్యూ జరగకుండా కూడా భారీగా సెక్యూరిటీ అయితే కూడా దానికి ఎప్పటికీ ఉంటుంది. ఈ 10 రోజులు మాత్రమే ఆ డైమండ్స్ని ఇక్కడ పెడుతున్నట్టు కూడా ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అడుగుదాం. సార్, జ్యువెలరీ హిస్టరీ గురించి కొంచెం చెప్పండి. జ్యువెలరీ నిజాం निज़ाम अफजल वाला डोनेट करे ज्वेलरी से वो असल जो अलम मुबारक है उसमें तबरुक है, जो शायद डॉटर ऑफ फातिमा रज़ियल्लाहु ताला अन्हा जो गुस्ल दिया गया था, वो लकड़ी का तख्ता है। वो तख्ते के लिए हम तबरुक मानते हैं उसको, वो कीमती वो है। अब जैसा मन्नता वगैरह मानते थे लोग, प्रे करके दर्शन करके प्रे करने के बाद वो आने के बाद जब वो बादशाह फोर्थ निज़ाम नवाब अफजल दो डोनेट किए थे, उसके बाद फिर 2 डोनेट किए। 6 पॉकेट में ज्वेलरी थे, झुमकों में डोनेट हीरे लगे हुए हैं, तो उसके वो गोल्डन डायमंड हाँ झुमके हैं। और उसको सेफ्टी के आस्ते ऊपर पॉकेट चढ़ा के रखते हैं। अभी तक नहीं खुला, खाली हाथ लगाते हैं, फिर पॉकेट चेंज कर देते हैं। అప్పటి నిజాం రాజులు వీటిని చేపించారని కూడా ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. మొత్తం దానికి సంబంధించింది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మతానికి సంబంధించింది తమ ఆచారాలని ప్రతిబింబించేలా ఆ బ్యాగ్స్ మీద చిన్న పాకెట్ సైజులో వాటిని మొత్తం ఓవరాల్గా అయితే 6 పాకెట్స్ని వాళ్ళు ఈ బీబీకా హలాంకి డొనేట్ చేశారు. దానికి సంబంధించింది కూడా ఇదైతే ఎవ్రీ డే ఇక్కడ ఉండదు, ఓన్లీ మొహరం సందర్భంగా ఈ 10 రోజులు మాత్రమే వాటిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లయితే ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. మొహరం రోజు బీబీకా హలాం ఊరేగింపు జులుం కూడా తీస్తుంటారు కదా, ఎప్పుడన్నా చూసారా? మీకు ఏమన్నా చూసాం. చాలా మంచిగా జులుస్ వెళ్తుంది, చాలా మంచిగా చూస్తారు. పెద్ద పెద్ద జులుసులు ఏనుగు మీద బాగా వెళ్తుంది, మంచిగా అనిపిస్తుంది. మాకు 10 తరాల నుంచి వస్తుంటాం, వీడికి 40-45 నుంచి వస్తుంటాం. మాకు అంతా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉండే వాటికి నీటికి వస్తాం. మా నాయన వచ్చేది, మా తాత వచ్చేది, తర్వాత మేము వస్తున్నాం, మా పిల్లలు కూడా వచ్చేది. నేను ఇప్పుడు మారుతినగర్, దిల్సుఖ్నగర్ నుంచి మారుతినగర్. ముందు నాంపల్లిలో ఉండేవాళ్ళం మేము, నాంపల్లి సుబాదర్గా. మా పెద్దలు ఎప్పుడు వచ్చిండ్రేమో సంవత్సరం వచ్చి మిఠాయి పంచిపోతాం. మంచిగా అనిపిస్తుందా మీకు? నాకు రాకుంటే ఏదో ఒకటి అవుతుంది మాకు, ఇంకా రావాలనుకుందాం వచ్చేస్తాం. మేము పుట్టి 60 ఏళ్ళ
60 ఏళ్ళ నుంచి వస్తాం. అంత మంచిగా కలుగుతుంది. మేము పూజ నడుస్తాం కానీ పూజకు కొద్ది వ్యాపారం ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చాము. లేకుంటే పీర్ల పండుగకి వస్తాం, మొహరంకు అందరూ వస్తాం. మేము మా హిందువులు అనేది చాలామంది వస్తారు. ఇక్కడ మేము కూడా హిందువులమే, అందరిని నమ్ముతాం, అందరిని కొలుస్తాం. అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉన్నాం. मेरे को कुछ मांगने के लिए आया, मैं कुछ मेरा तमन्ना है करने के लिए आया. సెక్యూరిటీ పరంగా ఎలాంటి మొహర్రం ప్రారంభం కాకముందే ఎన్నో మీటింగ్స్ జరిగాయి, కోఆర్డినేషన్ మీటింగ్స్. ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు కూడా దాంట్లో పాల్గొన్నారు. గవర్నమెంట్ తరఫున పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరు కూడా పాల్గొని వాళ్ళు చేసిన షియా మత పెద్దలు వాళ్ళు చేసిన సూచనల మేరకు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ద్వారా, వాటర్ వర్క్స్ ద్వారా, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మొత్తం 8 రోజుల పాటు బందోబస్తు అరేంజ్మెంట్స్, రోజువారీగా ఎన్నో చిన్న చిన్న ప్రొసెషన్స్ నడుస్తూ ఉన్నాయి, జులూస్ తీస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాత్రి వరకు తెల్లవారుజామున కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. అవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఎస్కాట్ ఇస్తూ, బందోబస్తు చేస్తూ అవన్నీ శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకున్నాం. బీబీకా హలాం దర్గాలో ఉన్నాం మనం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ ఫొటోస్ రూపంలో అయితే అమర్చారు. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఇది జరిగింది 1580s. అప్పటి నిజాం రాజైన సుల్తాన్ కులీ కుతుబ్ అప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా ఈ జులూమ్ అయితే తీసుకొని వస్తున్నారు. లాస్ట్ మనం 1911లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో కూడా ఈ బీబీకా అలాం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయాన్ని అయితే వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించింది కూడా ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఏనుగును, అంబారిని కూడా తీసుకొస్తుంటారు. అది కూడా 4 రోజుల ముందు ఇక్కడికి వస్తుంది. 2 days ఆర్ 1 day ముందు కూడా దానిపైన రిహార్సల్స్ కూడా చేస్తారు. అయితే ఈసారి ఇంకా అది రాలేదు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉంది, దబీర్పురా నుంచి వెళ్ళి చాదర్ఘట్ వరకు ఏ రూట్లలో ఇది వెళ్తుంది, దానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది దీంట్లో పాల్గొంటారు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, మీరు చెప్పండి, ఈ బీబీకా అలాం అనేది ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? బీబీకా ఆలంది 10th మొహరం నాడు మనకు బీబీకా ఆలం నుంచి స్టార్ట్ అయ్యి చార్మినార్, తర్వాత చార్మినార్ నుంచి అలిజాకోట్ల నుంచి దారుషిఫా సర్కిల్, దారుషిఫా నుంచి అజంపురా అక్కడ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ రిటర్న్ మంది వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 1,00,000 మంది వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది అంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ బీబీకా హలాం జులూంలో దాదాపు 1,00,000 మంది షియా ముస్లింలు అయితే పాల్గొంటున్నారు. వాళ్ళు రక్తం చిందిస్తూ, ప్రార్థనలు చేస్తూ కూడా ఈ ర్యాలీ జులూంగా వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 3,000 మంది పోలీసుతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపాడు. కెమెరామెన్ వినోద్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో పాలన బాగుంది, మరింత కష్టపడాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు ఖర్గే. హైదరాబాద్కు మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక పదాలు తీసేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయని, కష్టపడ్డ కార్యకర్త ఇంటికే టికెట్ వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కష్టమేనన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు ఖర్గే. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తేబోతున్నామని చెప్పారు. హైదరాబాద్కు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఖర్గే. युवाओं पे किया है, महिलाओं पे किया है, ये सबको रिलीफ मिला, वो कांग्रेस गवर्नमेंट आते ही मिला. कांग्रेस पार्टी बहुत पब्लिक इंस्टीट्यूशन बनाई. कम से कम सेंट्रल गवर्नमेंट के 50 इंस्टीट्यूशंस यहां पर है, वो किसी मोदी ने नहीं बनाया. BHEL हो, BEL हो, बड़े बड़े जो कारखाने यहां पर है, फार्मास्यूटिक है, ये सब किसने बनाया? ये सब कांग्रेस की देन है. मोदी जी ने क्या दिया? मोदी जी बोले मैं 15 लाख दूंगा, दिया 15 लाख.
పహల్గాం తర్వాత ప్రభుత్వ చర్యలకు కాంగ్రెస్ మద్దతిచ్చిందన్నారు ఖర్గే. పాకిస్తాన్ను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన మోదీ యుద్ధం చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. మోదీలాగా ఇందిర భయపడలేదని చెప్పారు. రాజ్యాంగం నుంచి లౌకిక పదాలు తీసేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దమ్ముంటే బీజేపీ ప్రణాళిక నుంచి సెక్యులర్ పదాన్ని తీసేయాలని సవాల్ చేశారు ఖర్గే. अरे हम पाकिस्तान को ऐसा करेंगे, करो भाई, नको कौन बोले, हमने तो उसको करने के लिए मदद किया, लेकिन आप बीच में क्यों छोड़े? ट्रंप बोलता है पाकिस्तान और हिंदुस्तान का युद्ध मैंने खत्म किया, मैंने शांत करवाया। तो मोदी साहब, आपका मुंह क्यों बंद है? बोलो, ट्रंप की जरूरत नहीं, हिंदुस्तान में हम मजबूत हैं और हम लड़ने के लिए तैयार हैं। కార్యకర్తలను గెలిపించే బాధ్యత తనదేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పదవులు త్వరలో భర్తీ చేయబోతున్నామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని, కష్టపడ్డ కార్యకర్తకే ఇంటికి టికెట్ వస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లు గెలిచి ఢిల్లీకి గిఫ్ట్గా ఇస్తామన్నారు రేవంత్. తన మాటగా సోనియాకు చెప్పాలని ఖర్గేకు సూచించారు. నాయకులు ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. రైతుల కోసమే తమ ప్రభుత్వం 18 నెలలుగా కష్టపడుతుందన్నారు రేవంత్. కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు సీఎం. వందలాది మంది బలిదానాలు చేస్తే రాష్ట్రం వచ్చిందని, ఆ కుటుంబాలకు బర్రెలు గొర్రెలు తప్ప కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. మీకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా. దేశంలో సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగమే లేకుంటే బడుగు బలహీన వర్గాలకు హక్కులే ఉండకపోయేవన్నారు. 18 నెలల్లోనే అద్భుత పథకాలు తెచ్చిన సర్కార్ తమదన్నారు బట్టి. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని, ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి. రాష్ట్రంలో పాలన బాగుందన్న ఖర్గే తగిన ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచార సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియం సభ నుంచే క్యాడర్కు దిశానిర్దేశం చేశారు ఖర్గే. బనకచెర్లకు పునాదులు పడ్డానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. గోదావరి జలాలు, బనకచెర్ల ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో సెమినార్ నిర్వహించారు కోదండరాం. ఉమ్మడి రాష్ట్ర నిబంధనల కంటే ఏపీ ఎక్కువగా కృష్ణా, గోదావరి జలాలను వాడుకుంటుందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వం నిబంధనలకు పాత్ర వేస్తుందన్నారు. తెలంగాణ వాటా తేల్చేంత వరకు ఊరుకునేది లేదన్నారు కోదండరాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న మోసం ఏంటంటే పోలవరం గర్భంలో నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు. అవి నికర జలాలే తప్ప వరద జలాలుగా మనం గుర్తించడానికి వీల్లేదు. ధవళేశ్వరం కూడా దాటినాక సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే అప్పుడు అవి వరద జలాలు అవుతాయి. ధవళేశ్వరానికి ఎగువన ధవళేశ్వరం కట్ట నుంచి జలాశయం నుంచి కానీ పోలవరం జలాశయం నుంచి కానీ నీళ్లు వాడుతున్నారంటే అవి నికర జలాలు వాడుతున్నట్టే లెక్క. ఇది మనం ప్రధానంగా గ్రహించవలసినటువంటి విషయం. ఇవాళ వాళ్ళకున్నటువంటి హక్కులకు మించి ఇవాళ ఇప్పటికే పోలవరము తర్వాత ధవళేశ్వరం కలిపి ఆంధ్రప్రదేశ్కు
ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల కంటే ఇంకా ఎక్కువనే వాడుతున్నారు. తెలంగాణకు ఒక 800 చిల్లర టీఎంసీలు అయితే ఆంధ్ర ప్రాంతానికి ఒక 500 టీఎంసీల దాకా అధికారం ఉంది. ఇప్పటికే ధవళేశ్వరం నుంచి 200 టీఎంసీలు, పోలవరం నుంచి 300 టీఎంసీలు వాడుకుంటూనే ఉన్నారు. మళ్ళీ అందులో ఇవాళ పోలవరం నుంచి అదనంగా వాళ్ళు చెప్తున్నదైతే 200 టీఎంసీలను ఎత్తి తోడుకొని వాటిని మేము బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర కాలువలో పోస్తామని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే అది పోలవరం నుంచి తీస్తున్నారంటే నదిలో ఉన్న నికర జలాలను వాళ్ళు వాడుతున్నట్టే లెక్క. మరి వాస్తవానికి 300 టీఎంసీలు కాదు 400 టీఎంసీల దాకా తరలించుకుపోయే అవకాశం ఉంది. ఈ నీళ్లు తరలించుకొని పోతే గోదావరిలో తెలంగాణకు నీటి హక్కు కోల్పోతుంది. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కారణంగా గోదావరి జలాలను, కృష్ణా జలాలను తన వాటాకు తగ్గట్టుగా తెలంగాణ వాడుకోలేకపోయింది. తెలంగాణకు ఎప్పుడు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో మోసం చేసిన ఆంధ్ర పాలకులు మనకు రావాల్సిన న్యాయమైన వాటా నీళ్లు మనకి ఇవ్వకుండా మొత్తం వాళ్లే తరలించుకొని పోయినారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులతోని ఆంధ్ర రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టుకున్నారు, జలాశయాలు కట్టుకున్నారు, వాటిని నింపుకుంటున్నారు. ఆ అన్యాయాన్ని సరిచేయడానికి 2 నదీ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చి తెలంగాణ హక్కులను పరిరక్షించే బాధ్యత కేంద్రాన్ని. కానీ కేంద్రం ఏం చేస్తున్నది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తుంగలో దొక్కి ఇక్కడ గోదావరి ఈ కమిటీ గున్ని కానీ కృష్ణానదిలో పైన ఏర్పడినటువంటి కృష్ణా కౌన్సిల్ను కానీ వాటిని లెక్క చేయకుండా వాళ్ళు ఏకపక్షంగా కేంద్రం అప్లికేషన్లు తీసుకోవటం కానీ దానిపై నిర్ణయాలు చెప్పటం కానీ 2 కూడా ఇవాళ చట్టాన్ని అతిక్రమించటమే. అంటే కేంద్రమేమో తెలంగాణకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయవలసినటువంటి బాధ్యతను సంపూర్ణంగా గాలికి వదిలేశారు. తెలంగాణకు నదీ జలాల్లో న్యాయమైనటువంటి వాటా పంచిచ్చేటువంటి పని ఇప్పటి వరకు వాళ్ళు చేయటానికి, వాళ్ళు తమ బాధ్యతను నిర్వర్తించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంక్ స్కామ్ కేసుకు సంబంధించి అరవింద్ను ఈడీ అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలతో పాటు ఆస్తుల కొనుగోలు వివరాలపై ఆరా తీశారు. అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.